ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న విధి నిర్వహణలో ఉన్నటువంటి అధికారి ఎవరైనా కనుక శృతి మించి వ్యవహరిస్తే వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడానికి సస్పెన్షన్ ఆ తర్వాతన రిమూవల్ దాకా అవకాశం ఉంది. బట్ కొలీజియం సిస్టంలో అది లేదు. ఎందుకని? న్యాయ వ్యవస్థకి సంబంధించినటువంటి నియామకాలు, న్యాయ వ్యవస్థకు సంబంధించిన తొలగింపులకు సంబంధించి రాజ్యాంగంలో రాయబడింది. ఆ నియామకాలలో తమకు అనుకూలంగా మార్చుకోగలిగారు న్యాయమూర్తులు, కానీ తొలగింపులలో తమకు అనుకూలంగా మార్చుకోలేదు ఇప్పటి వరకు. ఇక మార్చుకుంటారేమో జస్టిస్ వర్మ ఉదంతం తర్వాత. ఎందుకంటే ఇప్పుడు జస్టిస్ వర్మ ఉదంతం పతాక స్థాయికి చేరిన నేపథ్యంలో ఆయన బదిలీ చేయగలిగారు కానీ తొలగించలేకపోయారు. అక్కడ న్యాయవాదులు ఉద్యమిస్తున్నారు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇట్లాంటి సందర్భంలో జస్టిస్ కర్ణన్ ఒకప్పుడు ఆయనకి జైలు శిక్ష విధించింది సుప్రీంకోర్టు. ఆయన న్యాయమూర్తిగా ఉండగానే శిక్షించింది సుప్రీంకోర్టు. ఆయన న్యాయమూర్తి పదవి పూర్తయ్యాక ఆయన్ని జైల్లో పెట్టేశారు కూడా, శిక్ష అనుభవించేలా చేశారు. 6 నెలల జైలు శిక్ష తర్వాత ఇప్పుడే బయటకు వచ్చారు. ఈ జస్టిస్ కర్ణన్ చేసుకొచ్చింది ఏంటంటే, ఒక హైకోర్టు జడ్జిగా ఉంటూ తన కోర్టులో కనిపిస్తున్న కుల వివక్ష అంటూ తీవ్రమైన ఆరోపణలు చేసుకొచ్చారు. 2017 జనవరిలో ప్రధానికి ఏకంగా బహిరంగ లేఖ రాశారు. అందులో 20 మంది సిట్టింగ్ రిటైర్డ్ సుప్రీం హైకోర్టు జడ్జిల పేర్ల మీదన అవినీతి ఆరోపణలు చేసుకొచ్చారు. అప్పట్లో అది పెద్ద సంచలనమైంది. 2017 సందర్భంలో మోడీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలోనే జరిగింది. అది న్యాయ వ్యవస్థను కుదిపినటువంటి సందర్భంలో ఆయన్ని తన విధుల నుంచి తొలగించి వైద్య పరీక్షలకు హాజరు కావాలని కొలీజియం ఆదేశించింది. ఆ తర్వాత కర్ణన్ ఆదేశాలను పాటించకపోగా ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేఎస్ ఖేహర్తో సహా 7 న్యాయమూర్తుల మీదన ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద వాళ్ళకి శిక్షిస్తూ 5 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో సుప్రీంకోర్టు సీరియస్ అయింది. కోర్టు ధిక్కారం కింద ఆయనకే 6 నెలల జైలు శిక్ష విధించింది. ఇది ప్రకటించే సమయానికి కర్ణన్ ఇంకా సర్వీసులో ఉన్న నేపథ్యంలో తర్వాత ఆయన పదవీ విరమణ పూర్తయ్యాక బెంగాల్ పోలీసులు ఆయన అరెస్ట్ చేసి కలకత్తా జైలుకి తరలిస్తే 6 నెలల జైలు శిక్ష అనుభవించి ఇప్పుడు బయటకు వచ్చారు. ఆయన ఏకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లకే శిక్ష విధించినటువంటి చీఫ్ జస్టిస్తో పాటుగా న్యాయమూర్తులకు శిక్ష విధించినటువంటి సందర్భంలో ఒక వ్యవహారం నడిచింది. ఇప్పుడు ఆయన బయటకు వచ్చి ఆయనేం నోరు విప్పుతారు మళ్ళీ, అదో పెద్ద అంశం. దాని మీద గ్యాగ్ గార్డులు ఏమైనా ఇస్తారో చూడాలి.